హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను మీ ఇంటి ఆడపడుచండి. ఏమండి, ఇప్పుడు నేను కంద కూర చేస్తానండి. ఎలా అని చెప్తాను. ఈ కంద చూసుంటారండి, మీరు చేస్తారండి. కంద పులుసు కూడా పెడతారండి, బాగుంటుంది టేస్ట్ అయితే. పెళ్లి సందడిలో పడి ఈ మధ్య వారం 10 రోజుల నుంచి ఏ వీడియోలు కూడా చేయలేదండి. పెళ్లి సందడి మొత్తానికి అయితే పెళ్లి సందడి కంప్లీట్ అయిపోయింది. కందకి కావలసినవండి: 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, పోపుకి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ 1, టమాటాలు 2, పచ్చిమిర్చి 3, ఉప్పు రుచికి సరిపడా, కారం, చింతపండు అండి. నేను పులుసు కూరలో కొంచెం ఒక చిటికుడు మెంతులు కూడా వేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూపిస్తాను అది ఎలా అని. కరివేపాకు, కొత్తిమీర అండి. ఇది ఎలా అని నేను చేస్తాను ఇప్పుడు. ముందు అది కంద చెక్కు తీసేసుకుని ముక్కలు కట్ చేసి ఆయిల్ పూసుకోవాలండి చేతికి, లేదంటే చేతులు దురదగా అలా ఉంటాయండి. కట్ చేసేసి ముక్కలు చేసేసుకుని చెక్కు తీసేసి ఒక 10 నిమిషాలు అట్లా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ పోసుకో, చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని అది చెప్తాను ఎలా అని. ఒక 10 నిమిషాలు ఇలా చిన్న గ్లాస్ నీళ్లు పోసానండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాలు బాయిల్ చేయాలి. అట్లా టేస్ట్ అయితే కూర చాలా బాగుంటుందండి. ఏమండి, ఇప్పుడు బాండీలు పెట్టి ఆయిల్, ఇదిగోండి నేను టేస్ట్ కోసం ఇలా వేస్తాను అంతే అండి. మెంతులు 2 వేళ్లతో పట్టుకుని చిట్టుకుడు మెంతులు అండి. టేస్ట్ బాగుంటుంది పులుసు కూరల్లో. అవి మెంతులు వేగాక వేస్తానండి జీలకర్ర, మినపప్పు. జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, నేను ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి 10 నిమిషాలు నేను పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నానండి. 10 నిమిషాలు లైట్గా. దీంట్లో మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు అయితే చూసి వేసుకోండి. ఇది కొంచెం మగ్గాలండి టమాటా అంతా. చక్క టమాటా, ఉల్లిపాయ అంతా మగ్గిపోయిందండి. కారం వేసాను. నేను చింతపండు పిలిచి పెట్టుకున్నానండి, గుజ్జలే తీసి పెట్టేసుకున్నాను.
ఇది తెలుతుంది అనగా అప్పుడు కొంచెం పొంగు వచ్చిన తర్వాత అప్పుడు వేయాలండి. కంద ముక్కలు ఉడకబెట్టుకున్నాయి మనం. ఇదిగోండి ఇట్లా పులుసు తెలుతూ ఉందనగా ఈ ముక్కలు వేసేసుకోవాలండి. ఇట్లా పులుసులో ఉడికిన ముక్క చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కంద వేసేసాను. ఇప్పుడు చిక్కగా అయిపోయే వరకు ఉండాలి కాస్త. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఏమండి కందకి కార్తీక మాసం స్పెషల్ అంటారండి. ఎందుకో నాకైతే తెలియదు. కార్తీక మాసం తప్పకుండా తినాలి అంటుంటారు. మీకేమైనా తెలుసండి? ఇది ఇలా చిక్కగా అయిపోవాలండి. ఇదిగోండి చిక్కగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఏమండి కంద పులుసు కదండి, నేను టేస్ట్ కోసం కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇది వేడి వేడి రైస్లోకి అంతా చాలా చాలా బాగుంటుందండి. అయిపోయిందండి కంద పులుసు. వేడి వేడి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది కంద పులుసు. మీలో ఎంతమంది కంద పులుసు అంటే ఇష్టమండి? మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండి.